హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కీమా పావు. బేసిక్గా నాకు మటన్ అంటే ఇష్టం ఉండదు, కానీ ఒకసారి మా ఆడపడుచు నేను బయటికి వెళ్ళినప్పుడు సిఎస్టీలో మటన్ కీమా పావు తిన్నానండి. భలే నచ్చేసింది, అందుకని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక గుప్పెడు కొత్తిమీరాకు, అలాగే ఒక గుప్పెడు పుదీనాకు, అలాగే ఒక 10 పచ్చిమిర్చీలు, అలాగే కాస్తంత కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక ప్యాన్ తీసుకొని అది బాగా హీట్ అయ్యాక అందులోకి కాస్తంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక అందులో సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని స్టవ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్నటువంటి విధంగా కలుపుతూ వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిలో క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ కీమాని వేసేసుకొని 2-3 మినిట్స్ బాగా కుక్ చేసేసుకోవాలి. ఈ కుక్ అయినటువంటి మటన్లో కాస్తంత పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని ఇందులో ఉన్నటువంటి పచ్చివాసన అంతా పోయే వరకు బాగా కుక్ చేసేసుకోవాలి. ఇందులో ఉన్నటువంటి పచ్చివాసన అంతా పోయాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నటువంటి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ని వేసేసుకొని ఇందులో ఉన్నటువంటి వాటర్ అంతా ఇనికి నూనె పైకి తేలేంత వరకు బాగా కుక్ చేసేసుకొని ఇందులో రుచికి సరిపడా సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఒక 5 మినిట్స్ బాగా కుక్ చేసేసుకోవాలి. ఇది 5 మినిట్స్ బాగా కుక్ అయిన తర్వాత ఇందులోకి 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని, అలాగే ఇందులో ఒక 3 పచ్చిమిర్చిలు వేస్తున్నా. ఎందుకంటే లాస్ట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి నంజుకొని తింటుంటే స్పైసీగా భలే ఉంటుంది. స్పైసీని ఇష్టపడే వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇది ఆప్షన్ మాత్రమే. పచ్చిమిర్చి వేసాక ఒక 5 మినిట్స్ బాగా కుక్ చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ బాగా కుక్ అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగినటువంటి కొత్తిమీరాకు వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకొని వేడిగా కీమా పావుతో ఉల్లిపాయ పచ్చిమిర్చి నంజుకొని తింటుంటే అబ్బబ్బబ్బబ్బా భలే ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ముంబైలో ఏదైనా ప్లేస్ చూడాలన్నా, అలాగే మహారాష్ట్ర స్ట్రీట్ ఫుడ్స్ ఏదైనా ట్రై చేయాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.